ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం ఒక ధన్యకరమైనటువంటి జీవితం, అలాగే సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. ఈ ఆత్మీయ పోరాటంలో వాస్తవికమైనటువంటి మార్గము, అవాస్తవికమైనటువంటి మార్గము, సత్యమైన మార్గము, అసత్యమైన మార్గము, శ్రేష్టమైన మార్గము, శపితమైన మార్గము, ఇలా ఎన్నో రకాల మార్గాలున్నా దేవుడు మనల్ని ఒక ధన్యకరమైన మార్గంలో నడవటానికి జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక్క మాట మనము గుండె నిండా ఆలోచన చేస్తే, ప్రభు దృష్టిలో మన జీవితాలు, మన కుటుంబాలు ఎంత విలువైనవో, ఎంత ప్రాధాన్యత కలిగినవో, జగత్తుకే పునాది వేయబడక మునుపు క్రీస్తు ద్వారా మనం అంగీకరించబడతామని, క్రీస్తు వలన మనము రక్షించబడతామని దేవుని సంకల్పం ఉండటం అది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం తలపోస్తే ఇంకా ఎన్నటెన్నటికీ ప్రభు విషయంలో మనము దుఃఖపడటం కానీ, బాధపడటం కానీ, సడగటం కానీ మన జీవితంలో జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ క్రైస్తవ జీవితము సంపూర్ణంగా ఒక విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మనము క్రీస్తుని, ఆయన అనాది సంకల్పాన్ని గ్రహించుటకు దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చారు. విశ్వాసం ద్వారా ప్రభు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా ఆయనను మనం విశ్వాసం ద్వారా చూసాం. ఆయన మాటలు విని ఆయన ఎలా నడిచాడో మనం గ్రహించాం. ఆయన ఎంతటి పరిశుద్ధుడో మనం గ్రహించగలిగాం. అలాగే విశ్వాసం ద్వారా క్రీస్తులాగా మారటానికి, క్రీస్తు స్వభావాలు ధరించటానికి, క్రీస్తును చూడకపోయినా, క్రీస్తును మనం కళ్ళులారా చూసి ఆయన మాటలు వినకపోయినా, మన విశ్వాసం ద్వారా ఆయనను గ్రహించాము, ఆయనను విన్నాము. అలాగ బ్రతకటానికి మన విశ్వాసం ద్వారా మనము రక్షించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది లేని దానిని ఉన్నట్లుగా చూడటం, ఉన్నదానిని లేనట్లుగా చూడటమే విశ్వాసం. ఇప్పుడు ప్రభువుని మనం చూడకపోయినా, కానకపోయినా, ఆయన మాటలు వినకపోయినా, ఆయనను గురించి రాసిన గ్రంథములో ఆ బోధ విని అది నిజమని నమ్మి మనం విశ్వసించాం. దాని ద్వారా మనలో జరిగిన మార్పు ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టాం, చెడు మార్గాన్ని విడిచిపెట్టాం, అక్రమమైన మార్గాన్ని విడిచిపెట్టాం, భయంకరమైనటువంటి శాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టాం. అంటే మన విశ్వాసము ద్వారా మనలో ఒక మార్పుని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని కొరకు ఏదో పెద్ద ప్రయత్నము చేయలేదు, దాని కొరకు ఇంకేదో పుస్తకాలు మనము చదవలేదు, ఫిలాసఫీ చేయలేదు. కానీ మనం విన్నది నిజమా కాదా దాని మీద విశ్వాసం ఉంచాం. కాబట్టి మన పాత జీవితాన్ని మనం చూడలేకపోతున్నాం, దాన్ని విడిచిపెట్టాం. అది ఎలా సాధ్యమంటే విశ్వాసము ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తామన్నాడు. అంటే దేవుడు మహిమ గలవాడని, సజీవుడని మనం నమ్మి రక్షణ పొందిన తర్వాత మనలో కలుగుతున్న మార్పును బట్టి, మనలో మనం దూరపరుచుకుంటున్న లోక సంబంధమైన ఆ పద్ధతులన్నిటి బట్టి ఆయన సజీవుడు అని మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనం నమ్మిన విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి. మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా, నమ్మకత్వమును బట్టే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియమైన వారలారా, విశ్వసించువాడు కలవరపడరని, విశ్వాసము కానిదేదో అది పాపము అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసానికి ఉన్న మూల కారణం ఏంటంటే, నువ్వు విశ్వాసముతో ఏది చేసినా దాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ రోజున మనము ఆయన పరిశుద్ధమైన శరీరంలో పాల్గొంటున్నాము. ఆ శరీరము ప్రభుదని, ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు పరిశుద్ధంగా జీవించాడని, ఆ శరీరము శ్రమల పడి పునరుత్థానము చెందిందని, ఈ లోకాన్ని జయించిందని ఇప్పుడు దాన్ని మనం విశ్వాసముతో స్వీకరిస్తున్నాం.
విశ్వాసంతో మనము ఆ ఆహారాన్ని భుజిస్తున్నాం. ఇప్పుడు మన నిరీక్షణ ఏమిటంటే రేపు ప్రభువు వస్తాడు, మనం ఎత్తబడతాం. అది మన విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు రక్షణ పొంది ఆయన రక్తము చేత కడగబడి మార్పు చెందుట ఎంత నిజమో, నువ్వు దాని విషయంలో ఎంతగా నమ్మి మార్పు చెందుతున్నావో, అలాగే ఈ ప్రభు శరీరము రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి రెప్పపాటులో మార్పు చెంది ఆయన ఎదుట నిలబడతామన్నది కూడా అంత నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసము ద్వారా నువ్వెంత మార్పు చెందావో, విశ్వాసము ద్వారా ఎన్ని పాపకరమైనటువంటి వాటికి దూరం అయ్యావో, నీ విశ్వాసాన్ని బట్టి ఎంత ప్రభువుకు చేరువుగా అయ్యావో, నీ భక్తిని బట్టి ఈరోజు నువ్వు తీసుకుంటున్న బల్ల ఏదైతే ఉందో అది నిన్ను ప్రభువుకి ఇంకా సమీపంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నీ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నీవు విశ్వాసము చేత నీ ఆత్మీయతని ఎంత బలపరుచుకుంటున్నావో, నీ విశ్వాసము ద్వారా, ప్రార్థన విశ్వాసం ద్వారా దేవునికి ఎంత సమీపంగా మార్చబడుతున్నావో, ఈరోజు నువ్వు తీసుకునే బల్ల, నీలో ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ బల్ల ప్రభు వలె నన్ను మార్చి రూపాంతరము చెంది ఆయన ఎదుట నిలబడుతుందన్న విశ్వాసంతో నువ్వు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం మనం చదువుకుందాం. మనమందరము నిద్రించము కానీ నిమిషములో, ఒక్క రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చూడండి, అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. మన విశ్వాసం ఎలాంటిదంటే అది ఒక మర్మము అంటున్నాడు. అక్కడ మర్మం అంటే రహస్యం, ప్రజలకు తెలియనటువంటిది, ప్రజలు పిచ్చోళ్ళే చూసేటువంటిది, ప్రజలకు ఆ మర్మం అర్థం కానటువంటిది. ఆయన అంటాడు, మన మరణము, మన విశ్వాసము ఒక మర్మమై ఉన్నది, అది రహస్యమై ఉన్నది. ఏంటయ్యానంటే నువ్వు విశ్వాసముతో జీవిస్తున్న నీ జీవితము ఎంతగా మార్పు చెందిందో, దినదినము నీవు ఆ మార్పును స్వతంత్రించుకుంటూ ఆ మార్పులో జీవిస్తూ ఉంటే, ఒకరోజు రెప్పపాటున ఇదిగో ఈ దేహము మహిమ శరీరంగా మార్చబడి ఆయన ఎదుట మనం నిలబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు విశ్వాసము లేని వాటిని ఉన్నట్లుగా చూసేది విశ్వాసము. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకు ఆత్మ ఫలాలు లేవు, కానీ మన విశ్వాసం ఏంటి? నేను వాటన్నిటిని పొందుకోగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. ఈరోజు మనకు ప్రార్థన రాదు, పాట రాదు, ప్రభు సన్నిధిలో చేర్చబడ్డప్పుడు వాక్యాన్ని గురించినటువంటి అంత ప్రత్యక్షత లేదు, వాక్యం చదివేంత నాలెడ్జి లేదు, తప్పులు పోతూ ఉంటాయి. కానీ మన విశ్వాసం ఏంటంటే వాటిలో నేను అభివృద్ధి పరచబడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి రానివే, కానీ మన విశ్వాసం ఏమిటంటే వాటిని నేను సాధిస్తాను అనే ఒక విశ్వాసం. అలాగే ఆత్మ ఫలాలు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఒకవేళ మనకు తెలియపోవచ్చు, కఠినాత్ములుగా, క్రూరంగా, మూర్ఖంగా లోకంలో బ్రతికి ఉండవచ్చు. కానీ దేవుడు ఏ విశ్వాసంతో జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని చూశాడో తెలుసా? ఆయన ప్రేమ మనం ధరిస్తామని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసముతో ప్రభువుని అంగీకరించిన మన జీవితంలో నేను ఆ విధంగా పరిపూర్ణునవుతాను అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ప్రారంభంలో మనకు ఉండకపోవచ్చు, కానీ దేవుని మనసులో ఉన్నది అది నిరర్ధకం కాదు కనుక ఆ విశ్వాసాన్ని దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చాలాసార్లు మనోళ్ళు చెప్తూ ఉంటారు, అబ్బో ఒకప్పుడు ఆయన ఎంత కఠినాత్ముడు, కోపిష్టి, అసలు ఆయన ముందు నిలబడాలంటే మా ఇంట్లో గడగడ ఉనికిపోయేవాళ్ళం, అంత మూర్ఖుడు అంటాం. కానీ ఇప్పుడు చూడండి, సాధువైనట్టు అయ్యాడు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఒకప్పుడు ఆ సహోదరి భయంకరమైన మనిషి, విపరీతమైనటువంటి ఆ మాటలు మాట్లాడేది, అనేకమైనటువంటి పితుర్లు చెప్పేది, కానీ ఆవిడేంటి ఇప్పుడు ఇలా మారింది అని చెప్తూ ఉంటాం. అది ఎలా సాధ్యమంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసము ద్వారా ప్రభువుకు సమీపంగా మార్చబడుతున్నప్పుడు మనలో జీవము గల దేవుని మాటల ద్వారా మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక.
చూడండి, ఇప్పుడు ఆయన వాక్యము ఆయనై ఉన్నాడు. ఆ మాటలను బట్టి మనలో ఒక ప్రవర్తన, అలాగే అది ఆయన శరీరం. ఆ శరీరమును మనం భుజించినప్పుడు ఏ వాక్యమైతే మనల్ని స్పందింపచేసి వాస్తవాలను గ్రహించి దేవుని భయమును మనలో కలుగ చేస్తుందో, వాస్తవమైన మార్గమును నడిపిస్తుందో, అలాగే ఆ శరీరము ఆయన శ్రమపడినట్లుగా శ్రమపడటానికి మనల్ని ఆ త్రోవలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా ఉండటానికి ఆ విశ్వాసము ద్వారా తీసుకునే ఆ శరీరము మనలో కార్యసిద్ధి కలుగుతుంది. నువ్వు నామకార్థంగా ఒక రొట్టె ముక్కను ద్రాక్షారసం మనం తీసుకున్నాం అనుకోండి, అది నీ జీవితంలో అలాగే ఆగిపోతుంది. అందుకే పౌలు గారు అంటాడు, మీరు వివేచించి దాని విషయంలో మీరు ఒక జ్ఞానాన్ని సంపాదించుకొని దాని విలువను గ్రహించి దాని ప్రభావాన్ని అనుభవించటానికి మీరు అందులో చేయి పెట్టండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తుండగా పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో కడబూర శబ్దము వినగానే మనమందరము మార్పు చెందుతాము. దేవునికి స్తోత్రం. దానికి పెట్టిన పేరేమిటంటే చివరి బూర. కడబూర శబ్దం ఒకటి వినిపిస్తుంది. అది దేని ద్వారా? విశ్వాసము ద్వారా మనం దాన్ని వింటాం. చూడండి, ఏలియా ఉన్నాడు. ఏలియా ఒకరోజు వర్షం వస్తుందని కర్మేలు పర్వతానికి ఎక్కి తన తలను మోకాళ్ళు పెట్టుకొని ఏడుస్తూ, నాకు ఉరుముల శబ్దము, ప్రచండమైనటువంటి వర్షం వస్తున్నట్లుగా నాకు ధ్వని శబ్దం వినిపిస్తుంది అన్నాడు. పక్కనున్న శిష్యుడు ఆశ్చర్యపోయాడు. నాకేది వినపడట్లేదు, పైగా భయంకరమైన ఎండలు, విపరీతమైన ఎండ కొడుతుంది, ఆకాశంలో ఎలాంటి మార్పు లేదంటే, విశ్వాసముతో ఉన్నటువంటి ఏలి అంటాడు, నాకు ఆ శబ్దం వినిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఎందుకని అతనికి వినిపిస్తుందంటే, అతడు విశ్వాసము కలిగిన వాడని బైబిల్ సెలవిస్తుంది. అతడిలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే ఎల్లప్పుడూ ఆసక్తితో ఉంటుందట ఆ విశ్వాసం. ఎందుకంటే తన పితరులను చూశాడు, తన ముందున్న మాదిరికరమైన వారిని చూశాడు. అందుకే అతడు ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వలేదు. అతడు అంటాడు, నాకు ఆ స్వరము వినిపిస్తుంది, ఆ ధ్వని వినిపిస్తుంది అన్నాడు. ప్రియమైన వారలారా, రేపు కడబూర శబ్దము వినాలి అంటే, ఇదిగో భూమి మీద విశ్వాసముతో బ్రతుకుతున్న మన జీవితంలో కొన్ని బూరల శబ్దాలు వినాలి. ఆ శబ్దాలు విని మనలో విశ్వాసాన్ని నింపుకోవాలి. ఆ శబ్దాలను విని మనలో ఆత్మీయ స్థాయిని మనం పెంచుకోవాలి. చూడండి, ఎలీషా అంటాడు గేహజీతో, ప్రభువా వీరి కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థన చేసినప్పుడు వారి చుట్టూ దేవదూతలు ఉన్నట్లుగా చూశాడట. అంటే విశ్వాస పుణ్యాత్రాలు. అందుకే అతని గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, అతడు మన వంటి స్వభావం కలవాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనిలో ప్రత్యేకత ఏమీ లేదు. అతన్ని ఏదో గొప్పగా ఊహించుకోకండి. అతనిలో ఏదో మాంత్రిక శక్తి ఉన్నట్లుగా మీరు భయభ్రాంతులకు గురి కాకండి. అతడు నీలాంటి నాలాంటి స్వభావం కలవాడే, కానీ అతనిలో ఉన్న విశ్వాసపు పరిమాణము ఎప్పటికీ పెరుగుతూ ఉండిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు విశ్వాసముతో చూశాడు, అది వాస్తవమైంది. అతడు విశ్వాసముతో విన్నాడు, అది వాస్తవమైంది. అతడు విశ్వాసముతో దేవుడు నడిపించినట్లుగా నడిచాడు, అది నిజమైంది. అతడన్న మాట ఏమిటంటే, నేను ఎత్తబడే సమయం ఆసన్నమైంది, నా కొరకు రథాలు రాబోతున్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వరాన్ని అతడు విన్నాడు, గుర్రపు రౌతుల స్వరాన్ని. అగ్ని రథాల చేత నా ప్రభు నన్ను కొనిపోవటకు వస్తున్నాడని రాక మునిపే ఆ శబ్దాన్ని విని అతడు చెప్పగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసము ద్వారా వాక్యాన్ని విని బలపరచబడుతున్న మనము, విశ్వాసము ద్వారా రొట్టె ముక్కలు తింటున్నటువంటి మనము, రేపు మనం ఆ శబ్దాలు వినగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కడబూర శబ్దం వినే ముందు కొన్ని స్వరాలు, కొన్ని బూర శబ్దాలు మనం వినాలి. అవేంటో ఒక 5 మాటలు ఈ రోజున మనం నేర్చుకుందాం. అందులో ఒకటి పశ్చాత్తాప బూర, రెండవది అభిషేకముతో కూడుకున్నటువంటి బూర, మూడవది సహవాసం అనే బూర, 4 సాగిపోయే బూర, 5 శత్రువులను జయించే బూర. ఈ బూర శబ్దాలు మనం వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా.
చూడండి, మొట్టమొదటి మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మొదటి మాట మనం చదువుదాం. తాళ్ళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. చూడండి, ఇక్కడ పాపములను తెలియచేసే బూర. ఒక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి కేక, ఆ కడబూర శబ్దము వినబడుటకు ముందుగా మనలో నుండి ఆ బూర శబ్దము నా దేవునికి వినపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. పాపములను ఒప్పుకొనుటకు వేయబడే ఆ బూర శబ్దం, రోదన ధ్వని, దాన్నే అంగలార్పు అన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కడుపులో ఆయాసం ఉన్నట్టు, గడ్డలైనప్పుడు లేదా బాధ కలిగినప్పుడు ఆ బిడ్డ వేసే కేకలు బహుఘోరంగా వినిపిస్తూ ఉంటాయి. దాన్నే ప్రసవ రోదన అని కూడా అన్నాడు. ఆ వేదన పడే సమయంలో వేసే కేకట. అంటే మన ఒక బేబీ గర్భములో నుండి బయటికి వచ్చేటప్పుడు తల్లికి పుడుతున్నటువంటి ఆ కేక, ఆ భారము ఎంత భయంకరంగా ఉంటుందో, పాపము నుండి విడుదల పొందుకున్నటకు మనలో పశ్చాత్తాపపు కేక ప్రభు పాదాలు తాకగలగలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యంగా ఆ బాధ పోదు. ఆ పాపము యొక్క జీతం ఏమిటో, ఆ పాపానికి వచ్చే భయంకరమైనటువంటి తెగుళ్ళేమిటో, ఆ పాపం వెనుక దాగి ఉన్నటువంటి మరణకరమైన పరిస్థితులు ఏమిటో నీవు గ్రహించి కేకలు పెడుతున్నప్పుడు, గ్రహించి రోదన పెడుతున్నప్పుడు ఆ బూర శబ్దం ప్రభువుకి వినపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుండెల్లో పాపాన్ని పెట్టుకొని ఆ స్వరాన్ని మనం వినలేం. చూడండి, ఒక మాట, మనలో ఒక ఐహిక చింత ఉంటుంది. తల్లిదండ్రులు ఏదైనా పని మన విషయంలో చేయకపోతే అదే సణుగుతూ ఉంటాం. ఆ టైంలో తల్లిదండ్రులు ఏదైనా చెప్తూ ఉంటే మంచి మాటలు మన చెవికి వినపడవు. అది మనం వినం. నా పని చేసి పెట్టలేదు, నన్ను నిర్లక్ష్యం చేశారు, నా మాట వినలేదు, వాళ్ళ మాటే వినాలని ఏదో చెప్తున్నారని ఆ మాటల్ని మనం పెడచెవిన పెడుతూ ఉంటాం. ఎందుకని? మనలో ఉన్న ఆశ వాళ్ళు తీర్చట్లే, మనలో ఉన్నటువంటి కోరిక వాళ్ళు తీర్చట్లే, మనలో ఉన్న బాధ వారు అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళ మాటలను మనం పెడచెవిన పెడతా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, నా దేవుడు ఎప్పుడూ మనతో మాట్లాడేవాడే. అయితే ఆయన మాటలు, ఆయన స్వస్థత, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోకుండా మీకు నాకు మధ్యలో పాపం అడ్డుగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో సాగుతున్న ఈ యాత్రలో ఆయన విశ్వాసముతో మనలో ఉన్న ఆత్మబలాన్ని, మనలో ఉన్న ఆత్మీయతను చూడటానికి ఆయన ఇష్టపడ్డప్పుడు మనలో పాపం దాగి ఉండకూడదు. అది మరి ఎక్కువైతే ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అని ఉంది. కాబట్టి పాపము తొలగించుకునేటట్లుగా ఒక పశ్చాత్తాపముతో కూడిన ఒక కేకలు ప్రభువుకు వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, ఒక రోజున యెరూషలేములో ఒక భయంకరమైనటువంటి ఏడుపు ధ్వని వినిపిస్తుందట. ప్రాకారాలు కూలిపోయాయి, ప్రభు దూరమైపోయాడు, శత్రువులు తాండవిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏవి చేయలేని నిస్సాయ స్థితిలో వాళ్ళు గొంతెత్తి ఏడుస్తున్నారట. ఆ సమయంలో ఒక భక్తుడు లేచి ఆ గోడలన్నీ కట్టడం పూనుకున్నప్పుడు వారు దేవుని ఎదుట నిలబడి రోజంతా కూడా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు
నమస్కారము చేయుచు వచ్చిరి. చూడండి, వాళ్ళు ఎందుకోసమని ఒక జాబంతా అంత శ్రద్ధ పెట్టి పాపాలు ఒప్పుకుంటున్నారంటే, గతంలో వాళ్ళ దుఃఖానికి కారణము వాళ్ళకి అర్థమైంది పాపం. దేవునికి దూరం అయ్యాం, దేవుణ్ణి గణపరచలేదు, మా సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాం, మా సొంత ఆలోచనలను నెరవేర్చుకున్నాం, మా ఇష్టానుసారంగా బ్రతికాము, కాబట్టి మాకి దుఃఖం, మాకి వేదన. ఈ పాపం మాలో ఉన్నంత వరకు మేము సమాధానంగా లేవు. అందుకే శత్రువు వచ్చి నలుదిశలా గట్టు కట్టాడు. ఎటు వెళ్ళినా అసమాధానం, ఏది తలపెట్టినా అపజయం. ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు గ్రహించి రోదనతో వాళ్ళు పాపాలను ఒప్పుకోవడం ప్రారంభించారట. దేవుడు వాళ్ళ సంతోషాన్ని పొరుగు దేశానికి వినపడేలా దేవుడు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడబూర శబ్దం వినిపించాలి. అందరూ వినలేరు. ఎవరై అది వినేది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మంచి మనస్సాక్షి కలుగుటకు నీ హృదయంలో ఉన్న పాపములన్నీ తొలగించుకొని నువ్వు ప్రాయశ్చిత్తం చేసి పాపాలను కడుక్కున్నప్పుడు దుఃఖము చేత, రోదన చేత, మంచి మనస్సాక్షితో నువ్వు అట్టి కడుక్కున్నప్పుడు ఆ స్వరాన్ని నువ్వు వింటావు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఆ కడబూర శబ్దం వినాలంటే మనలో పాపం ఏది ఉండకూడదండి. ఏ అవిధేయత ఉండకూడదు, ఏ అక్రమం ఉండకూడదు, ఏ తిరుగుబాటు ఉండకూడదు. ఈ హృదయము ఆయనకు ప్రతిష్ఠ స్థలము. ఈ హృదయమును ఆయన కోరుకున్నటువంటి స్థలము. ఆయన భూమి మీద నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నావు, కానీ ఆయన తలవాల్చుటకి ఎక్కడ స్థలం లేదు. కానీ నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ హృదయంలో నివాసం చేయాలనే జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనల్ని చూశాడు. ఏదో చేయాలని కాదు, ఇంకేదో సాధించాలని కాదు, కానీ నిన్ను నేను జగత్తు పునాదికి వేయబడక మునుపు నీవు నా సంకల్పంలో ఉన్నావని నేను నీలోనికి వచ్చి ప్రజలకు కనబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది నా దేవుని సంకల్పం, అది అబద్ధం కాదు, అది నిజమని. ఆ దేవుడు ఇతన్ని కోరుకున్నాడు కనుక ఈ గృహంలో ఉన్నాడని, ఆ హృదయంలో ఉన్నాడని ఆ ప్రవర్తన ద్వారా ప్రభు బయలుపరచాలని ఇష్టపడేవాడు. కనుక ప్రియమైన వారలారా, మొట్టమొదట మనలో ఒక యథార్థత రావాలి. యథార్థవంతులం ఎడల ఆయన లక్ష్యం ఉంచేవాడు, నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెడుతున్నటువంటి వాడు. కనుక ప్రతి విషయాన్ని క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు. మనం నోరు తెరిచి అడుగుతూ ఉంటాం, ప్రభువా నువ్వు పాపాలు జ్ఞాపకం చేసుకోవు కదా, పాపాలను నువ్వు వీపు వెనక వేసుకుంటావు కదా అని మనం ఎన్నో మాటలు పలుకుతుంటాం. కానీ పాపాన్ని తీసివేసుకోవటానికి మనస్సు రాదు, కోపాన్ని తొలగించుకోవటానికి మనస్సు రాదు. ఏడుస్తాం, నోటితో ఒప్పుకోలు చేస్తాం, కానీ విడిచిపెట్టలేం. బైబిల్ సెలవిస్తుంది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుణ్ణి చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట కూడా మనం చదువుకుందాం. మొదటి రాజులు 1వ అధ్యాయము 34వ వచనం. ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అభిషేకము అనే బూర పాపములను, ప్రతి విధమైనటువంటి చీకటి కార్యాలను మనము పెళ్ళగించుకున్న తర్వాత, రోదనతో, కన్నీటితో వాటన్నిటిని మనం తొలగించుకున్న తర్వాత దేవుడు అభిషేకాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా ఆ అభిషేకం అనంటే చిరంజీవిగా బ్రతకటానికి. చిరంజీవి అంటే మరణము లేనటువంటి వాడు, చిరకాలము జీవించేవాడు. ఆ ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు సొలొమోనుతో అక్కడ ప్రజలందరితో అనమంటాడు, నీవు చిరంజీవి వగుదువుగాక అని అభిషేకించారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అభిషేకిస్తున్నారు అతన్ని? ఒక రాజుగా పరిపాలన చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ అభిషేకము
పర సంబంధమైంది. తండ్రి యొద్ద నుండి నా ఆత్మను మీ మీదికి కుమ్మరిస్తానన్నాడు. ఎప్పుడది? పాపములను విడిచిపెట్టిన తర్వాత, అక్రమములను విడిచిపెట్టిన తర్వాత, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి నీవు రోదనతో కూడిన బూర వినిపించిన తర్వాత నిన్ను కనికరించుటకు పరలోకములో నుండి ఒక అభిషేకాన్ని పంపి పర సంబంధమైన వాటిని చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పర సంబంధమైన అనుభవాలు, పర సంబంధమైన దర్శనాలు, పర సంబంధమైన స్వాస్థ్యము, అది భూమి మీద నువ్వు నడుస్తూ ఏలుబడి చేయడానికి నీకు ఆ ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. కనుక నువ్వు వేసే ప్రతి అడుగులో అభిషేకముతో కూడినటువంటి బూర శబ్దం వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు భూ సంబంధమైనవి కావు. నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ పాట ద్వారా, సమస్త విషయాలలో ఇది పరలోక సంబంధమైనది అని ప్రజలు చూసినట్లుగా ఆ బూర శబ్దం వినపడాలి. నీ మాటల్లో సరస్వక్తులు వినపడకూడదు. నీ ప్రవర్తనలో లోక సంబంధమైనవి కనపడకూడదు. నీ నడక, నీ పడక, నీ వ్యవహారం అంతా కూడా ఇది పర సంబంధమైనది అనే స్వరము ప్రజలు వినగలగాలి. ఆ బూర శబ్దం. ఇప్పుడు ఆ బూర శబ్దం వింటున్నప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, నీవు చిరంజీవి వగుదుగాక. అంటే నీ దృష్టిలో మనకి ఎట్లుండాలంటే, ఈ ఆత్మ నన్ను యుగ యుగములు భూమి మీద దేవుని కొరకు బ్రతికించడమే కాదు, రేపు దేవునితో బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మ మనల్ని సజీవులుగా ఉంచి, ఆ ఆత్మ మనల్ని పర సంబంధమైనటువంటి అనుభవాలతో మనల్ని నింపి ఆయన యొద్దకు నడిపిస్తుంది. కనుక మనము అభిషేకముతో నింపబడ్డ బూర శబ్దమే వినపడాలి. పాపం అంటకుండా జాగ్రత్త పడాలి. లోక సంబంధమైన మాటలు మనకు తాకకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది పర సంబంధమైనటువంటి స్వాస్థ్యము, ఇది పర సంబంధమైనటువంటి స్వభావము అనే శబ్దము ప్రతి నిత్యము ప్రజలు వింటూ ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భూమి మీద ఆనాడు భక్తులు కొంతమంది నడుస్తుంటే ప్రభు అన్నాడు, ఇదిగో ఆ యోబు నా బూర, దావీదు నా హృదయం అనే బూర, మోషే నా ఇంట్లో నమ్మకస్తుడైన బూర. అంటే దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. ఎందుకని? వాళ్ళని అభిషేకించాడు కనుక, వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు కనుక, పర సంబంధమైన మనసు కలిగి ఈ భూమి మీద వాళ్ళు ప్రవర్తించారు కనుక వాళ్ళకి ఆయన పేర్లు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి ఆయన పెట్టిన పేరు నా భార్య. ఎంత గొప్ప ధన్యత, అంటే ఎంత గొప్ప స్థానం అది. ఒక ప్రధానమంత్రి అయితే చాలండి, ఆయన పక్కనున్న పిల్లలకి, ఆయన భార్యకి అదే స్థానం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరలోకములో ప్రభుకి ఎంత మహిమ కలుగుతుందో, ఆయనను కలిగిన మన జీవితంలో ఆ అభిషేకము ద్వారా భూమి మీద ఆయన అంతగా మహింపరచబడాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకం అనే స్వరము, బూర అది వినిపిస్తూనే ఉండాలి. అపోస్తులు పరిచర్య చేస్తున్నప్పుడు భూమిని తలకిందులు చేసి వారు ఇక్కడికి కూడా వచ్చారా అన్నారట. యోసేపును చూసి దేవతల మనసు కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగిన వాడని సాక్ష్యం పొందుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని ఆత్మ కలిగిన వారు. వీళ్ళు భూ సంబంధమైన వారు కాదు, వీరు పర సంబంధమైన వారిని సాక్ష్యం పొందుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవదిగా అభిషేకం అనే బూర శబ్దం వినపడాలి. ఈ అభిషేకం మనకేమి నేర్పిస్తుంది? పావుర స్వభావాన్ని మనలో నింపుతుంది. అంటే కరుకుతనం అంతా కూడా తొలగిస్తుంది. పావురం ఎలాంటిదంటే అది చిన్నగా నడుస్తుంది, ఎక్కువగా ఎగరలేదు, దాని స్వరము కూడా కొద్దిగా ఉంటుంది. అంటే ఆత్మ కలిగిన వాడు భూమి మీద అలాగున జీవించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని గురించి రాయబడ్డ మాట, అతడు కేకలు వెయ్యడు, అతని స్వరము వీధుల్లో వినిపించదు. ఈ రోజున సంగమా, సిద్ధపడుతున్న సంగమా, ఆయన శరీరంలో పాల్గొంటున్న సంగమా, ఆ స్వభావాల కొరకు మనము ఆత్మపూర్ణమై ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 3వ వచనం.
ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున ఎదుట సమాజము ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్ద నీ యొద్దకు కూడి రావలను. నీ యొద్దకు కూడి రావలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బూర సహవాసం అనే బూర. సహవాసములో ఉన్న మనము ఎవరితో సహవాసము చేస్తున్నామో ఆ సహవాసపు బూర ధ్వని వినిపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ప్రత్యక్ష గుడారము యొద్ద వారు సమకూర్చబడాలి. అంటే గుడారములో 3 విధములైన పరిచర్య. ఈ సంఘములో సహవాసం చేస్తున్న మన జీవితంలో మరొక సంఘం కట్టబడుతుంది మర్మంగా. అదే ఎత్తబడే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఒక పరిచర్య, పరిశుద్ధ స్థలములో ఒక పరిచర్య, అతి పరిశుద్ధ స్థలములో ఒక పరిచర్య ఉంటుంది. సంఘంలోనికి అనేకులను చేర్చబడతాం. అనేక సహవాసాలు ఏర్పడతాయి. మనకి సహోదరులతో సహవాసాలు ఏర్పడతాయి, మంచోళ్ళతో చెడ్డోళ్ళతో సహవాసాలు ఏర్పడతాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ సంఘములో రహస్యంగా కట్టబడుతున్నటువంటి మహిమ కలిగిన సంఘముతో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను రాస్తాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ, ఇంకెవరితో కాదు. మనం సహవాసం చేసేది మనల్ని పిలిచిన వారితోనూ. మనం సహవాసం చేసేది జగత్తుకు పునాది వేయబడక మునుపు ఎవరినైతే ప్రేమించాలనుకున్నాడో, ఎవరి మనస్సులోనైతే ఉన్నాడో ఆయనతో మన సహవాసం. ఎందుకనంటే ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆయనతో సహవాసం చేయాలి. మనల్ని ఎందుకొరకు ఎన్నుకున్నాడో, నడిపిస్తున్నాడో ఆయన కొరకు మనం సహవాసం చేయాలి. ఆ ఇద్దరితో సహవాసం తప్ప మనకి ఇంకో సహవాసం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తు తెలియాలి, మన విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి, మన ఉనికి ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసం మనం ఎవరితో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, సంఘంగా కూడుకుంటున్నామని మనం అంత సంతోషపడుతున్నాం. కానీ సంఘములో ఒక మహిమ కలిగిన సంఘం కూడా కట్టబడుతుంది. అది జాగ్రత్తగా వినాలి. ఆ సంఘం కొరకు సహవాసానికి పిలిచాడు మనల్ని. ఎస్తేరు సంఘంగా కూడుకుంది. ఆమెతో కన్యకలు ఉన్నారు. ఆమె సహవాసం చేస్తుంది. కానీ ఆమె దర్శనం, ఆమె సహవాసం రాజు పక్కన కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె ఆ నడిపింపుకు అప్పగించుకుందే తప్ప తనతో ఉన్న పనికత్తెలకు అప్పగించుకోలేదు. పనికత్తెల దగ్గర సహాయం అడగట్లేదు. పనికత్తెలను చూసి ఈమె నడవట్లేదు. పనికత్తెల దగ్గర ఒపీనియన్ అడగట్లేదు. కానీ ఆమె చేర్చబడిన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ స్థానము కొరకు నడిపింపుకు అప్పగించుకుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని నడిపించుటకు పరిశుద్ధాత్ముడు దిగవచ్చాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు, నీకు బోధిస్తున్నప్పుడు, నీలో ఉన్న చేదును తెలియపరుస్తున్నప్పుడు, నీ మార్గాన్ని చూపిస్తున్నప్పుడు, ఏ ఆత్మ స్వరముతో నీతో మాట్లాడుతున్నాడో ఆ బూర శబ్దం నువ్వు వినకపోతే నీవు సహవాసములో ఉండలేవు. నీ సహవాసం అనే బూర వినపడాలి. అంటే ఆయనకు సమీపంగా ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన పోలికలు ధరిస్తున్నామా కనపడాలి. ఆ బూర వినపడాలి. సాత్వికమనే బూర, క్షమించగుణమనే బూర, తగ్గించుకునే బూర, ఇవి బయట వినపడకపోతే నువ్వు కడబూరని వినలేవు. అది చివరి బూర అన్నాడు. అంటే ఈ బూరలు దేవుడు చూసిన తర్వాత ఆ కడబూర శబ్దం వినాలి. ప్రియమైనటువంటి వారలారా, మొదట పశ్చాత్తాపం, తర్వాత అభిషేకం. ఎందుకు ఇస్తున్నాడు ఇవి? నీవు యథార్థంగా ఆయన కంటికి కనపడ్డప్పుడు నిన్ను ఆత్మతో నింపుతున్నాడు. అది పరసంబంధమైన వాటి కొరకు, పైనున్న వాటిని వెతుకుటకు, అది భూమి మీద నువ్వు వాటిని విస్తరింపచేయుటకు. అదే సమయంలో వాటిని ప్రజలందరికీ కనపడేటట్లు ఆయనతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు వస్తారు కానీ ఆ సహవాసాన్ని ఈ కడవరి దినాల్లో అనేకులు కోల్పోతారు. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా. కొందరు
మాట్లాడుచున్నట్లుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ప్రభువు రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఇలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురిగొల్పుతున్నట్లుగా ఆలోచన చేయుడి. దేవునికి స్తోత్రం. సంఘములో ఒక మహిమ కలిగిన సంఘం కట్టబడుతుంది. ఆ సంఘం యొక్క గుణాలను అక్కడ రాస్తాడు. మీరు పురిగొల్పుకోవలసిన విషయాలు, బలపరుచుకోవలసిన విషయాలు, ఒకరినొకరు ప్రోత్సాహకరంగా ఉండాల్సిన విషయాలు ఏమిటంటే ప్రేమ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకే రాసిందమ్మ అక్కడ చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను ఉండదు గాని. అదే మాట 24 చదువు. కొందరు మానుకొనున్నట్లుగా ఉండక, అంటే ఏం మానుకుంటున్నారు వాళ్ళు? సహవాసాన్ని. అంటే వాళ్ళు మానుకోవటానికి కారణం ఏంటంటే ఇరుకును ఇష్టపడినటువంటి వారు, ప్రేమ కలిగి ఉండటానికి, సాత్వికమైన మనసుతో ఉండటానికి, ఓర్చుకునే మనసుతో ఉండటానికి ఇష్టపడినటువంటి వారు ఎవరయ్యా అంటే వీళ్ళు సహవాసాన్ని మానుకునేవారు. వాళ్ళు మానుకుంటారట. అంటే వాళ్ళు ఏం ఆశించి వచ్చారు? ఘనతను ఆశించి వచ్చారు, స్వస్థతను ఆశించి వచ్చారు, ప్రభు దగ్గర ఏదైనా మేలు పొందుకోవటానికి వచ్చారే కానీ మహిమగల సంఘంగా కట్టబడుటకు వచ్చిన సమూహం కాదు. అదే పిలుపు, ఏర్పాటును, నిశ్చయత కలిగి జీవించడానికి వచ్చినటువంటి సంఘం కాదది. మన సహవాసం అయితే తండ్రితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. వీళ్ళిద్దరిలో కనిపించేది ప్రేమ, వీళ్ళిద్దరిలో కనిపించేది దైవ చిత్తము, నీతి. వాళ్ళిరువురిలో కనిపించేది మహిమ. వీటి కొరకు సహవాసం చేయమన్నాడు. కానీ ఆ దినము సమీపించిన కొలది, అనగా ప్రభు రాకడ సమీపించిన కొలది ఇట్టి సహవాసాన్ని అనేకులు కోల్పోతారు. దాన్ని మనం కోల్పోకుండా సంఘములోనే రహస్యంగా ఒక మహిమ కలిగిన సంఘం కట్టబడుతుందని ఆ సంఘముతో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రూతుతో కన్యకలు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారని బైబిల్లో ఉంది, తగ్గువారు కూడా ఉన్నారని, కొద్ది మంది కూడా ఉన్నారని ఉంది. కానీ వారెవ్వరిని చూడక ఆ పొలంలో కృతజ్ఞత కలిగి ఆమె సిద్ధపాటు కలిగినటువంటి జీవితం చేయడానికి ఇష్టపడ్డప్పుడు ఆమె బోయాజును కలుసుకోగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె అత్త మాట విన్నదట. అమ్మ, నువ్వు ఎవ్వరి జోలికి వెళ్ళకు, ఆ పొలము యొక్క యజమాని మనకు సమీప బంధువు ఆయన. ఆ బంధువును కలుసుకోవాలన్న తపనతో ఆ పొలములో ఉన్నది ఆయనను కలుసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం చేస్తున్నామని సంతోషం కాదు, కానీ నువ్వు ఎవరి కొరకు సహవాసం చేస్తున్నావో నువ్వు గ్రహించాలి. ఎవరి కొరకు సహవాసం చేస్తున్నావు? దేన్ని సాధించుటకు సహవాసం చేస్తున్నావు? ఏ స్వరాన్ని నువ్వు వింటున్నావు? కనుక సహవాసము అనే బూర శబ్దము వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబ్దము హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదామండి. అదే 10వ అధ్యాయము 4వ మాట. ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానుల నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. చూడండి, ఇది సాగిపోయే బూర. ఒకటి పశ్చాత్తాపంతో కూడినటువంటి బూర, ఒకటి అభిషేకముతో నింపబడిన బూర, మూడవది సహవాసము కలిగినటువంటి బూర,
నాలుగవది సాగిపోయే బూర. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను ఆపుటకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అవే శ్రమలు. శ్రమలు ఎదురైనప్పుడు నీవు ఆగిపోవటం కానీ, సడగటం కానీ, మనుషులో నిరాశ కలగటం కానీ, అవిశ్వాసాన్ని నువ్వు సమకూర్చుకుంటే ఈ యాత్రలో నువ్వు సాగిపోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది బైబిల్ సెలవిస్తున్నమాట, పిలువబడిన వారు అనేకులు వాళ్ళకి సంఖ్యతో లెక్కతో సంబంధం లేకుండా అంతగా వచ్చారట. కానీ ఏర్పాట్లో ఉన్నోళ్ళని చూస్తే కొద్దిమందే అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, అది ఇరుకు మార్గం, పైగా ఆ ఇరుకు మార్గములో పోరాడ ప్రయత్నం చేయండి అంటాడు. విచిత్రం అంటే ఆ ఇరుకులో కూడా అందరూ పోరాడుతూ ఉంటారట, త్వరగా వెళ్ళాలని. అంటే ఈ అంత్య దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల విషయంలో నడుములు కట్టుకోవాలి. ఎక్కడ కూడా ఆగిపోకుండా ఆ యాత్రలో ముందుకు సాగటానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, వెనకడుగు వేసినప్పుడు బైబిల్ సెలవిస్తున్నమాట, అతనిలో ఏ ఉద్దేశముతో నేను ఆత్మను నియమించానో, నేను సంతోషపడాలని ఏ ఆత్మనితో ఉంచానో ఆ ఆత్మ దుఃఖపడుతుంది అందు బైబిల్లో. నువ్వు శోధనలో ఆగిపోతే, నువ్వు సమస్యల మధ్యలో ఆగిపోతే, బైబిల్ సెలవిస్తున్నమాట, నిన్ను నమ్మి దేవుడు నీ పాపములను క్షమించి నీకు పరసంబంధమైన పైనున్న వాటి మీద ఒక అధికారం ఇచ్చుటకు ఇచ్చిన ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతుంది అనుంది బైబిల్లో. చూడండి, సౌలు జీవితంలో మనం అదే చూస్తున్నాం. అతన్ని ఏలుబడి చేసేవానిగా దేవుడు నియమించి దేవుని ఆత్మను అనుగ్రహించినప్పుడు అతడు వెనుకడుగు వేశాడు. ఎప్పుడైతే వెనుకడుగు వేశాడో అతనిలో నుండి దేవుని ఆత్మ వెడలిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అతనిలో నుండి దేవుని ఆత్మ వెడలిపోయిందో ఖాళీ స్థితిని చూసి దురాత్మ అతన్ని ఆవరించను అని ఉంటుంది బైబిల్లో. అంటే ఒక వ్యక్తి జీవితంలో, హృదయంలో ఉంటే దేవునికి లేకపోతే దురాత్మకి, ఇద్దరికే స్థానాలండి. అంటే దేవునికి స్థానం ఇచ్చావా, దైవ స్వభావాలు పెరగాలి, ఆస్తి పెరగాలి, దేవునితో సహవాసం పెరగాలి, దేవునితో ఉన్నతమైన అనుభవాల్లో దినదినం ఎదగాలి. అప్పుడు ఆ ఎదుగుదలను చూసి స్థలము లేకవాడు పారిపోతాడు. ఏమాత్రం స్థలం ఇచ్చావా పతనమైపోతాం. అందుకే అంటాడు, అపవాదికి చోటివ్వకండి. అంటే వాడు నీలో ఎదుగుతున్న అనుభవాన్ని బట్టి వాడు ప్లేస్ ఎతుకుతూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర దూరిపోదామని, ఎందులో ఒక దాంట్లో జోక్యం చేసుకుందామని, సంబంధం లేని వాటిని తీసుకొచ్చి ముందు పెట్టి వాడు ఏలుబడి చేయాలని చూస్తూ ఉంటాడు. వాడికి మీరు చోటివ్వకండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సంఘాన్ని గురించి బైబిల్ చెప్తున్నమాట, ఇది మూయబడిన ఉద్యానవనము అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తలుపులు వేయబడ్డాయి, కానీ ఉద్యానవనం అంటే అది పచ్చదనముతోనూ ఆహ్లాదకరంగాను సంతోషకరంగాను నింపబడినటువంటి స్థలం అని అర్థం. అంతే కదండి. చూడండి, నోవాహు ఓడ మూయబడింది, కానీ లోపల ఆహారం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది. బయట ఉన్న కలవరం లోపల లేదు, బయట ఉన్న ప్రళయం లోపల లేదు. లోపల ప్రతి జాతి పక్షికి ఆహారం దొరుకుతుంది, ప్రతి మనస్తత్వం గలవాడు బాగుపడుతున్నాడు, ప్రతి ఒక్కరికి అక్కడ స్థానం ఉంది. అది మూయబడింది, కానీ అది ఆహ్లాదకరంగా ఉంది. ఈ రోజున సంగమా, నీవు దేవునితో సహవాసం చేయబడి మూయబడిన వాడవైతే లోకముతో నీ హృదయంలో ఏ చింత ఉండదు. దేవునికి స్తోత్రం. నువ్వు కలిగిన దాంట్లో తృప్తి చెందుతావు, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నీకున్న సహవాసాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా తృప్తికరంగా జీవించగలుగుతావు. కనుక మూయబడిన ఉద్యానవనం వలె మన సహవాసంలో దేవునితో అన్ని ఆనందాలతో పాటు ఆశీర్వాదాలు అనుభవించు. ఆయన కొరకై సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాత్ర అనేక మంది ప్రారంభిస్తారు. ఓర్ఫా ప్రారంభించింది, ఆగిపోయింది. ఆమె ఆగిపోవటానికి కారణం ఏంటి? ఇరుకులో ప్రయాణం చేయడానికి ఇష్టపడలే. కానీ ప్రయాణం చేయాలి అనుకున్నది, ఒక తీర్మానం చేసుకుంది, నీతో పాటే నా మరణం,
నీ సమాధి దగ్గరే నా సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగిపో అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, అంతములో దేవుడు ఎలాగైతే ముగించాడో తన ప్రయాణం, తన ప్రయాస, అలా ముగించడానికి మన ప్రయాణమును మనం కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం సంతోషమే కాదు, ఆరోగ్యమే కాదు, ఆనందమే కాదండి, అన్నీ అనుభవించటానికి దేవుడు మనల్ని ఉద్యానవనంలో చేర్చాడు. కనుక వాటన్నిటి విషయంలో మనం ఆగిపోకుండా సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 8వ వచనం. ఊదవలెను, ఆ బూరలు ఊదవలెను, నిత్యమైన కట్టడలను బట్టి, నిత్యమైన కట్టడలను బట్టి, అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండెను. అవి నీ వంశములో పరంపరముగా మీకు ఉండెను. మిమ్మును బాధించు శత్రువులకు, మిమ్ములను బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు, విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను, ఆ బూరలు ఆర్భాటముతో ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడు, మీ శత్రువుల నుండి రక్షించబడెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జయమిచ్చినటువంటి బూర, జయ జీవితము కూడినటువంటి బూర శబ్దం వినపడాలి. చూడండి, పశ్చాత్తాపముతో శుద్ధీకరించబడి ప్రారంభించబడిన యాత్రలో దేవుడు తన ఆత్మను, దేవుడితో సహవాసమును, అలాగే దేవునితో సాగిపోయే ప్రయాణమునిస్తూ, యుద్ధము నీది కాదు నేనే చేస్తానని జయ జీవితం ప్రభు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు శత్రువును హతమార్చాలి అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యుద్ధం ఉంది, నీకు ఆత్మనిచ్చింది, ప్రత్యక్షతనిచ్చింది, సహవాసమునిచ్చింది. దేనికయ్యానంటే నువ్వు శత్రువును జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బూర శబ్దం వినపడాలి. ఇదిగో నేను ఈ శోధనలో ఆగిపోయినా అనే మాట రాకూడదు. ఇదిగో వారి వలన నా ఆత్మీయ జీవితం ఆగిపోయింది మాట రాకూడదు. ఇదేంటిది? జయముతో కూడినటువంటి బూర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అలా శత్రువును జయించాలనంటే మనలో ఉండవలసింది ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో కూడి ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది, వర్షము కురిసింది. దేవునికి స్తోత్రం. అతడు మన వంటి మానవ స్వభావం కలవాడే, కానీ అతనిలో ఉన్న ఈ ప్రార్థన జీవితం ఏమిటంటే ఆసక్తితో కూడింది. అంటే అతనిలో ఆసక్తి ఎప్పుడు చనిపోలేదు. ఎందుకంటే నేను చిరంజీవిని, మృతుడను కాదు, నేను యుగ యుగములు జీవించేవాడిని. నా ప్రయాణం హెబ్రోన్ నుంచి ప్రారంభమైంది, యెరికోలో నుంచి ప్రారంభమైంది. ఇదిగో గుర్రపు రౌతులతో ఆయన వస్తాడు, నన్ను కొనిపోతాడు. విశ్వాసముతో సాగిన యాత్ర కనుక ఆ విశ్వాసం ఎక్కడ కూడా సన్నగిలిపోలేదు, కానీ అతనిలో రోషాన్ని నింపింది, పౌరుషాన్ని నింపింది. ఆ పౌరుషాన్ని నింపినప్పుడు శత్రువులు వచ్చి అంటారు, నీ దేవుడు కాదు, మాకు దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. సవాల్ విసిరారు. ఇప్పుడు ఆ శత్రువులను చంపాలి. ఆ శత్రువులను చంపటానికి కర్మేలు కొండకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠాన్ని కట్టాడు. ప్రభువా, ఇదిగో నువ్వు ఎలాగైతే నిర్మించావో ఆ నిర్మాణంలో నేను కుడి ఎడమలకు తొలగిపోలేదు. ఈ బలిపీఠాన్ని కట్టి ఇదిగో బలి పశువుని నిలబెడుతున్నాను. నీవు దేవుడవని రుజువుపించుకోవటానికి నువ్వు ఆకాశములో నుండి అగ్నితో దిగిరా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సూచన వారికి కనపడిందో, అతనిలో ఉన్న బూర శబ్దము వారు చూశారో, అప్పుడు వాళ్ళు భయపడటం ప్రారంభించారు. 450 మంది బయలు ప్రవక్తలను అతడు హతమార్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడండి? అతడు బూర శబ్దాన్ని వాళ్ళు విన్నారు, చూశారు. బలిపీఠం మీద పెట్టి వాళ్ళు ఎంత కేకలు వేసినా రాకపోతే, అప్పుడు ఇతడు ప్రార్థన చేసి ముగించిన వెంటనే
అగ్ని దిగి వచ్చుట వాళ్ళు చూసినారు. అప్పుడు శత్రువులను హతమార్చాడు. దేవునికి స్తోత్రం. నీలో ఆసక్తి అది చల్లారిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఆసక్తితో కూడినటువంటి ఈ బూరలన్నిటినీ ప్రజలు చూసినప్పుడు ఆ గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ఎదుట దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. వారి ఎదుట నిన్ను దేవుడు గణపరుస్తాడు. నిన్ను అపహసించిన వాళ్ళ ఎదుట, నిన్ను తృణీకరించిన వారి ఎదుట, నువ్వెక్కడైతే పడిపోయావనుకున్న వారి ఎదుట, నేను అంటున్నాను, ఆ ఆసక్తి కనబడుతూ ఉంటే చాలు, ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ శత్రువుని నీ చేతికిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భుజిస్తున్నటువంటి శరీరము ఇన్ని రకాలైనటువంటి బూరలు లోకములో విన్న తర్వాత ఆ పిలుపు రాగానే మహిమతో వెళ్ళిపోయాడు. ఆ రోజు మనకు సమీపంగా ఉంది. అదే రోజో తెలీదు. విశ్వాసముతో ఇంతగా సాధించిన నీవు ఆయన శరీరము రక్తము ద్వారా ఆ మహిమలో చేర్చబట్టకు ఆ రూపాంతర అనుభవాన్ని మనం పొందుకుందాం. దానికంటే ముందుగా ఈ బూర శబ్దాలు ప్రభు వినేలాగున మన ప్రవర్తనను సరిచేసుకుని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక.